హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చామండి. మేము చేయబోయేది ఇన్స్టెంట్గా తయారు చేసుకునే టమాటో పచ్చడి అండి. సో ఇన్స్టెంట్గా తయారు చేసుకునే టమాటో రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాం మీకు. ముందుగా టమాటోస్ని అయితే క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని బౌల్లో అయితే వేసేసుకుని ఉంచుకోవాలి. వీటి కోసం కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, నెక్స్ట్ మెంతులు, కొంచెం చింతపండు, కరివేపాకు, కొత్తిమీర. సో ముందుగా మనం ఏం చేస్తున్నామంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ద్వారగా అయితే ఒకసారి ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా అనమాట. ఈ విధంగా సో కరివేపాకు అలానే ఎండుమిర్చి ఇవి కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే ఎగిపోయినాయండి. ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న టమాటో పీసెస్ అలానే కొంచెం చింతపండు అలానే కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని శుభ్రంగా మగ్గ పెట్టేసుకోవాలండి. ఆయిల్ అయితే వేయలేదు అసలు. సో మనం ఏవైతే ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పెట్టుకున్నామో ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్గా పౌడర్ అయితే చేసేసుకోవాలండి. సో చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నామండి. టమాటో, కొత్తిమీర, చింతపండు గుజ్జు దీన్ని ఉప్పేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి. సో ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ లాగా అయితే వచ్చేస్తుంది మనకి. సో మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న మిశ్రమాన్ని పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ వేసుకొని పచ్చడి అయితే పోపు పెట్టేసుకుందామండి. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని బాణీ పెట్టుకొని మేము ఈ పచ్చడి పోపు కోసం వేరుశనగ నూనె అయితే వాడుతున్నామండి. ఏ పచ్చళ్ళకైనా సరే వేరుశనగ నూనె అయితే టేస్టీగా ఉంటుందన్నమాట. ఎడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అందుకే మేము ఇలాగా ఏఎస్ బ్రాండ్ వారిది వేరుశనగ నూనె అయితే వేసుకొని ఇప్పుడు ఈ పోపు అయితే పెట్టేసుకుందాం. అసలు ఇప్పటి వరకు మనం పచ్చళ్ళలో నూనె అనేది వేయలేదన్నమాట. సో ఈ పోపుకి వేసే నూనె ఈ పచ్చడికి అంతా కూడా టేస్ట్ అనేది ఇస్తుంది. సో పోపు కొంచెం ఎగిపోయిన తర్వాత అందులో కొంచెం ఇంగువ అయితే వేసేసుకుందామండి. ఈ విధంగా ఎగిపోయిన పోపులో మనం ఇప్పుడు ఏదైతే మిశ్రమం టమాటో, కొత్తిమీర, చింతపండు శుభ్రంగా వేపేసుకొని నీరు తడి లేకుండా చెమ్మ లేకుండా అయితే ఈ విధంగా పేస్ట్ వేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఆ పోపులో అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న పచ్చడి మనకి అట్లీస్ట్ ఒక 10 or 15 days అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే అసలు వాటర్ అనేది వేయలేదు, మనం వాటర్ అనేది యాడ్ చేసుకోలేదు. సో ఏదైతే పొడి మనం డ్రై పౌడర్ చేసి పెట్టుకుని ఉంచుకున్నామో ఈ పొడాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు. సో మన ఎమ్మి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తిన్నట్టయితే వావ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ప్రతి పచ్చళ్ళలో కూడా పచ్చి ఎల్లుల్లిపాయని తొక్క తీయకుండా కచ్చాబిచ్చగా దంచేసుకొని ఇదైతే యాడ్ చేసుకుంటామండి. సో అది కూడా వేసేసుకుందాం. ఇది దోశల్లోకి, రోటీస్లోకి, పెసరట్టులోకి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మా చట్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. బాయ్ బాయ్.